గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎన్నో రోజులైనాక పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నాను అని ఈ మధ్యలో మినీ వ్లాగ్సే వేస్తున్నాను కదా. సో అందులో రివాంచ్కి నేను ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానో అవి వేస్తున్నాను. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అలా వండుకొని పెట్టొచ్చు, అలాంటి ఫుడ్ పెట్టుకుంటారు కదా అని వేస్తున్నాను అనమాట. ఇంకా అలానే కంటిన్యూ చేస్తాను ఫుడ్ వీడియోస్ కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను చెప్పాను కదా, రివాంచ్ బర్త్డే కోసం నేను తీసుకొచ్చుకున్న లెహెంగా ఏదో చూపిస్తానని, అది లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు అదే చూపిద్దామని తీసుకున్నాను. సో ఇదే నా లెహెంగా అనమాట. ఫుల్ హెవీ ఉంది ఇది మాత్రము. రిసెప్షన్ది కూడా చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ అది కూడా. సో దాని మీద కొద్దిగా సింపుల్గా తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు ఇది చూడంగానే చాలా నచ్చేసింది, అందుకే తీసుకున్నాను. రివాన్స్ది కూడా కుర్తా ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ నా లెహంగా కంప్లీట్ చేస్తాము, ఎలా ఉందో చూపిస్తాను. చాలా హెవీ ఉంది, ఓపెన్ చేస్తే మాత్రం మరీ పెద్ద ఉంటుంది. కష్టపడి ఇంట్లో ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట నేను. నైట్ టైం లుక్లో మాత్రం సూపర్ ఉండే, అసలు నాకు చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ వాస్ టూ పర్ఫెక్ట్ అనమాట. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఇంత హెవీ తీసుకోవాలని నా ప్లాన్లో లేకుండే, బట్ తీసుకున్నాను. లెట్ మీ షో యూ హౌ ఇట్ ఇస్. సో ఇది నా లెహెంగా, జూమ్లో చూపిస్తాను. కానీ నైట్ టైం ఫంక్షన్స్కి చాలా షైన్ అవుతుంది. ఇది యాక్చువల్లీ కొత్త స్టైల్లో ట్రెండ్లో ఉండే ఈ డిజైన్ అనమాట. అలా అని తీసుకున్నాను. కింద ఏమో వచ్చేసి ఇలా వచ్చింది, మొత్తము హెవీ అనమాట. గ్యాప్ లేకుండా వర్క్ వచ్చింది అండ్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమేలే. టోటలీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. ఇలా ఫ్లవర్స్ వచ్చి దాంట్లో రెడ్ విత్ గ్రీన్ కలర్, ఇవి స్టోన్స్ చాలా మంచి షైన్ అవుతున్నాయి అనమాట. డిఫరెంట్ వర్క్ తోటి వచ్చిందని ఇది మొత్తం ఇలా షేప్లో, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బ్లూ కలర్, ఈ లావెండర్ కలర్లో ఇవి చాలా సెట్ అయ్యాయి. అక్కడక్కడ ఇది రెడ్ కలర్ యూస్ చేస్తారు థ్రెడ్, అండ్ అక్కడక్కడ పింక్ యూస్ చేస్తారనమాట ఫ్లవర్స్కి. ఇలా మొత్తము చాలా బాగా అనిపించింది నాకు మాత్రం ఆ రోజు కట్టుకుంటే. అండ్ నేను ఒకటి మినీ వ్లాగ్ వేసాను కదా నాది వీడియో, సో అందులో ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. నా హాఫ్ శారీ లుక్ ఎలా ఉండే. లోపల క్యాన్ కూడా వచ్చిందనమాట. అండ్ కింది సైడ్ ఏమో ఇలా డిజైన్ వచ్చి షేప్లో ఇలా కింద ఇలా ఈ షేప్లో వచ్చింది. ఇక్కడ ఇవి వచ్చేసేసి మల్టీ కలర్స్, ఆల్మోస్ట్ ఎల్లో, గ్రీన్, పింక్, రెడ్, ఇలా అన్ని బ్లూ, అలా సిల్వర్, అన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో. ఇవి తీసుకుంటాం కానీ ఏదో ఫంక్షన్ కానీ తీసుకున్నాను ఇంత కాస్ట్ పెట్టి ఇంట్రెస్ట్ తోటి. బట్ అదే రోజు తర్వాత మళ్ళీ కట్టుకోలేము. మన ఇంట్లో వాళ్ళ మన రిలేటివ్స్ దగ్గర ఇంటి వాళ్ళకి ఫంక్షన్స్ ఉంటేనే కట్టుకోవడానికి వస్తుంది. ఇక నార్మల్ దూరం వాళ్ళకైతే కట్టుకోలేము కాబట్టి ఆ జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టుకోవాలి. అండ్ సో ఇదంతా యాక్చువల్లీ నెట్ పైన ఇలా మొత్తం టోటల్ వర్క్ వచ్చిందనమాట. అండ్ కిందనేమో ఇలా క్లాత్ వచ్చింది. సో ఇలా హెవీగా ఒక క్లాత్ వచ్చి దాని లోపల మళ్ళీ క్యాన్ సపరేట్గా ఉందన్నమాట. ఈ క్యాన్ ఏంటంటే మనం ఇలా ఓపెన్ చేసుకున్నాం అనుకో, ఇలా మొత్తం స్ట్రెచ్ చేసుకుంటే ఇది కొద్దిగా ఇంకా గేరా లాంగ్ పెద్దగా అవుతుందన్నమాట. రౌండ్గా అంబ్రెల్లా ఎలా ఓపెన్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో అట్లుంటుంది. అండ్ నేను ఇక్కడ వీటికి సైడ్స్కేమో ఇలా ఇవి పెట్టించుకున్నాను. స్టిచ్చింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ చేసిండ్రు, నాకు మంచి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు దొరికిండ్రు అనమాట. నేను ఇది స్టిచ్చింగ్ అత్తపూర్లో మా రిలేటివ్స్, మా కజిన్ అక్క వాళ్ళ దగ్గర ఇచ్చామన్నమాట. సో అక్కడ చాలా బాగా స్టిచ్చింగ్ మాత్రం సూపర్ చేసింది.
బ్లౌజ్ ఏమో ప్రిన్స్ కట్‌లో వచ్చింది. సో, ఆబ్వియస్‌లీ హాఫ్ సారీస్‌కి, లెహెంగాస్‌కి అన్నీ ప్రిన్స్ కట్‌లోనే వస్తాయి. సో, నేను ఈ ఫ్రంట్‌కేమో ఇలా నెక్ ఈ షేప్‌లో పెట్టించేసాను. పెట్టించి హ్యాండ్స్ మొత్తం సింపుల్ ఏ వర్క్ లేకుండా చేపించుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్‌లీ బ్లౌజ్ తోటే ఇవన్నీ వచ్చాయన్నమాట నాకు వర్క్. ఇది అండ్ ఇది కూడా వచ్చింది. అండ్ ఈ హ్యాండ్స్‌కొకటి ఇవి నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది తెచ్చుకొని లేస్ తెచ్చుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నాననమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ షేప్‌లో పెట్టించుకున్నాను. సో, బ్లౌజ్‌కి ఏ కట్‌లో ఏ షేప్‌లో వచ్చింది అలానే పెట్టించేసుకున్నాను. ఏం కొత్తగా అని కాకుండా ఆల్రెడీ లెహెంగా హెవీయే ఉంది గదా! ఇంకా వాటికి మనం ఇంకా రెడీ అయితే ఇంకా హెవీ లుక్ ఉంటుంది. దానికి ఇంకా మగ్గం అవన్నీ ఏం అవసరం లేదనిపించింది. అందుకే ఇంకా నేను మగ్గం అలా ఏయించుకోకుండా బ్లౌజ్ లెహెంగాకి ఎలా వచ్చిందో అదే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. డోరీలు గూడా సింపుల్‌గా ఇలా పెట్టించుకొని దీనికి ఇవి లేస్ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాననమాట. సో, బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనికి కూడా సేమ్ లెహెంగాకి ఎలా వచ్చాయో ఫ్లవర్స్ అలా వచ్చాయన్నమాట కలర్‌ఫుల్‌గా. దాని పైకి ఓని చున్నీ వచ్చేసి టోటలీ అది కూడా సేమ్ నెట్టే. బట్ అంటే మరీ అంత నెట్ కాకుండా కనిపియకుండా పెద్దగా కాకుండా చిన్న నెట్ ఉందన్నమాట ఇది. అండ్ దాని పైకి ఇలా సింపుల్‌గా వర్క్ అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఇవొచ్చేసాయి. ఇవి అండ్ ఎండింగ్‌లో మాత్రం ఈ బార్డర్ వచ్చింది దానికి. టోటల్లీ టాప్ టు బాటమ్ ఈ బార్డర్ వచ్చిందనమాట. కావాలంటే నేనొక ఫోటో అప్‌లోడ్ చేస్తాను మీకు ఈ వీడియోలోనే పైన నాకు ఆ హాఫ్ సారీ లుక్ ఎలా ఉండెనో. యాక్చువల్లీ ఆ రోజు టోటల్లీ నేను బర్త్‌డే రోజు బిజీ ఉండే. సో, దానివల్ల నేను ఫోటోస్ దిగడానికి అంత టైం లేకుండే అనమాట. బట్ వి ఎంజాయ్డ్ సో మచ్. అండ్ రివాన్ష్ బర్త్‌డేది వీడియో తీయించాం గదా! సో, ఆ వీడియో తీసుకొని నేను అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. ఒకసారి మీకు అర్థమవుతుంది ఎలా ఎంజాయ్ చేశామో. రివాన్ష్ బర్త్‌డే వీడియో మీరు కూడా చూస్తారు. చలో కమింగ్ టు రివాన్స్ డ్రెస్సెస్ నా హాఫ్ సారీ అయిపోయింది కదా! రివాన్స్‌ది చూపిస్తున్నాను. బర్త్‌డే రోజు మార్నింగ్ టెంపుల్‌కి అట్లా వెళ్తాం కదా! సో, కొత్త డ్రెస్ ఉండాలని వాని కోసమని ఈ షర్ట్ అది తీసుకున్నాను. ఇది వెస్ట్ సైడ్‌లో తీసుకున్నాను షర్ట్ యాస్ వెల్ యాస్ దీని పైకి ఇలా కోట్ వచ్చింది. కోట్ అండ్ ప్యాంట్ ఏమో ఇలా వచ్చిందనమాట బ్లూలో. లైట్ బ్లూ విత్ వైట్ అనమాట. చాలా క్యూట్‌గా అనిపించిండు చిన్నగా. నాకంటే ఆల్మోస్ట్ వానికి అన్ని టీ షర్ట్స్ ఉన్నాయి కదా! సో, నాకంత టీ షర్ట్స్ నచ్చాయన్నమాట. షర్ట్స్ ఎక్కువుంటే బావుంటాయని చూస్తుండే ఎప్పుడు షాపింగ్‌కెళ్ళినా. బట్ వాని సైజ్‌కి టీ షర్ట్సే దొరికేవి. షర్ట్స్ ఏం అస్సలు ఉండేటివి కావు. సో, ఇంకా ఫస్ట్ టైమ్ వానికొక పర్ఫెక్ట్ డ్రెస్ దొరికిందంటే ఇదే షర్ట్. వైట్ టోటల్ వైట్. మనం ఎలా అంటే నార్మల్‌గా ఈ షర్ట్ పైన జీన్స్ ఏదైనా బ్లాక్ జీన్స్ అలా జీన్స్ ఉన్నా ఏసేసుకోవచ్చు సెపరేట్‌గా లేదా వీటితో కూడా మ్యాచ్ చేసుకోవచ్చనమాట. సో, కమింగ్ టు వాని బర్త్‌డే డ్రెస్ అంటే ఇది అనమాట. ఎంతో వెతికి యాక్చువల్లీ ఏమన్నారంటే బర్త్‌డే గదా! సో, నేను నా హస్బెండ్ రివాన్ష్ ముగ్గురు సేమ్ కలర్స్‌లో ఉండాలని అనుకున్నామనమాట. సో, ఇది ఎంతో వెతికి తీసుకున్నాను నేను. ఫస్ట్ యాక్చువల్లీ నా షాపింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత రివాన్స్‌ది, ఆ తర్వాత నా హస్బెండ్‌ది. ఇంకా ఎంత వెతికినా మనకి దొరకలేదు. లాస్ట్‌కొస్తే నాకు ఈ ఆప్షన్‌లో ఇది దొరికిందనమాట. సో, లోపల ఏంటంటే దీనికి ఇలా నార్మల్‌గా ఇలా కుర్తా లాంటిది ఒకటొచ్చేసింది లోపల. పైనుంచి హెవీగా తీసుకున్నాను. సో, దీనికి ఇలా వచ్చేసి నార్మల్‌గా బటన్స్ వచ్చాయి. ఇవి బటన్స్ చాలా బాగున్నాయి వీటివి మాత్రము. ఇది వచ్చినంక ఆ తర్వాత పైనుంచి ఇది హెవీ లుక్‌లో కోట్ తీసుకున్నాను. అండ్ దీంట్లో లావెండర్ కలర్ థ్రెడ్ తోటి వచ్చిందనమాట. సో, నాకు ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ వీనికి బర్త్‌డేకి హెవీ టోటల్ అవుట్‌ఫిట్ సూపర్ ఉంటది గదా! అని తీసుకున్నాను. బట్ దిస్ వాస్ సూపర్ ఎంత మంచిగా అనిపించింది వానికి ఇది మాత్రము. చాలా అనిపించింది. కొద్దిగా పెద్దగా ఉంటే నేను ఆల్టరేషన్ చేయించినాను. సో, వీనికి నేను 1½ ఇయర్ సైజ్ తీసుకున్నాను యాక్చువల్లీ. 1 ఇయర్ బేబీ సైజ్ తీసుకుంటే ఏంటంటే కొద్దిగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ వానికి ప్రాబ్లమ్ అవుతుండే వేసే టైంలో. సో, అందుకే కొద్దిగా ఫ్రీగా ఉండాలని
1.5 ఇయర్స్‌ది బేబీ తీసుకొని అల్ట్రేషన్ చేయించుకున్నాను. అల్ట్రేషన్ చేసుకున్నాక ఇలా ఉందనమాట ఇది. వానికి మాత్రం చాలా క్యూట్ అనిపించిండు. ఆ రోజు చూడాలి వాడు నైట్ 1:00 వరకు మేలుకున్నాడు. ఫుల్ ఎంజాయ్ చేసిండు. అస్సలు ఏడవలేడు. నేను ఎన్ని బర్త్‌డేస్ చూసానో బేబీస్ ఏడుస్తూ ఉంటారు కరెక్ట్‌గా బర్త్‌డే కేక్ కటింగ్ టైమ్ అంతా చేసే టైంలో. కానీ వీడు మాత్రం అస్సలు ఏడవకుండా ఉన్నాడు. అది మెయిన్ అనమాట ఆడ. అందరూ మెచ్చుకున్నారు రివాన్ష్‌ని. అస్సలు బర్త్‌డే డిస్టర్బ్ చేసుకోకుండా మొత్తం ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేసుకుండు వాడు అని. సో, ఇది క్లియర్‌గా డీటెయిల్‌గా చూపిస్తాను. ఇలా మొత్తము అంటే గ్యాప్ లేకుండా వీనికి కూడా హెవీగా తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ హెవీ డిజైన్స్ ఉన్నాయి నచ్చుతాయి. సింపుల్‌గా ఉన్నాయంటే మన ఫంక్షన్ అన్నప్పుడు హెవీగా ఏసుకోవాలన్నట్టు నేను ఒకటి ప్లాన్ చేసుకుంటాను. సింపుల్ డిజైన్స్ అంటే ఎక్కడనన్నా బయటి వాళ్ళ ఫంక్షన్స్ అట్లుంటే ఏసుకోవచ్చు అని అనుకుంటాను. సో, వీనికి ఈ మోడల్‌లో తీసుకున్నాను టోటల్లీ. అండ్ ఈ మధ్యలో ఇలా లావెండర్ కలర్‌ది థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. ఇది మొత్తం గోల్డ్ అనమాట. యాస్ వెల్ యాస్ షైనింగ్ అవుతున్నాయి అవన్నీ. ఇక్కడ ఇది పాకెట్ ప్లేస్‌లో అదొచ్చేసింది. కింద ఏమో ఎండింగ్‌లో ఇలా వచ్చిందనమాట వర్క్ అంతా. ఇలా లైన్స్ వైస్ ఇలా వచ్చేసి డిఫరెంట్ వర్క్ వచ్చింది. అండ్ పైన డిఫరెంట్ ఉంది. కింద కూడా డిఫరెంట్ ఉంది. బార్డర్ లాగా ఇలా వచ్చింది. సో, నేను కొద్దిగా ఆల్టరేషన్ చేయించాను వీనికి ఇలా ఫోల్డ్ చేసుకొని. అండ్ మళ్ళీ ఫ్యూచర్‌లో ఇన్ కేస్ వీడు కొద్దిగా హైట్ అయినా కూడా ఏసుకోవడానికి రావాలని ఇలా ఫోల్డ్ చేయించాము. సో, ఏంటంటే లెంతీగా ఉండే అనమాట ఇది యాక్చువల్లీ మెయిన్ థింగ్. సో, దీనికి ఇలా లెంతీగా ఉందని ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించాను. అండ్ అల్ట్రేషన్ చేసినట్టు కూడా అస్సలు లేదు. అంత నీట్‌గా అల్ట్రేషన్ చేసిండ్రు. సో, ఇది మొత్తం రివాన్ష్ కుర్తా మాత్రం ఇలా వచ్చింది. ప్యాంట్ లోపల కోట్ మాత్రం లోపల కుర్తా నార్మలే. పైన కోట్ హెవీగా తీసుకున్నామనమాట. బర్త్‌డే బాయ్ లుక్ ఉండాలని. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇవే కదా ట్రెండింగ్‌లో ఉండే ఇలాంటివి. సో, అందుకే నేను వెతికి వెతికి తీసుకున్నాను. కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఒక పర్ఫెక్ట్ టైలర్ అనేది లేరనమాట. దొరకలేరు. నాకంత ఐడియా లేదు కాబట్టి ఇన్ కేస్ నాకు బర్త్‌డే టైంకి పర్ఫెక్ట్ ఉండకపోతే నేను తీసుకుంది వేస్ట్ అయితదేమో అని భయపడి ఎంత మనీ అయినా సరే తీసేసుకోవాలి నార్మల్‌గా అని అనుకున్నాను. ఎన్నో మాల్స్ మన్యవార్ అన్నీ తిరిగాము. వీని సైజ్‌కి మాత్రం లేదు. మన్యవార్‌లో 2 ఇయర్స్ బేబీ నుంచే ఉండే. మెబాస్‌లో కూడా 2 ఇయర్స్ బేబీ నుంచి ఉంది. సో, అందుకే నేను ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. నా లెహెంగా కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. బేబీస్ కుర్తీస్ కూడా ఎంత కాస్ట్‌లీ అసలు. మదర్స్ అంటే వాళ్ళ పేరెంట్స్‌వి ఎంతుంటాయో దానికంటే డబుల్ ఉంటున్నాయన్నమాట పిల్లలే మాత్రము. కుర్తా వీనిది ఇంత చిన్నగుంది. నాకు 8000 అయింది ఇది కుర్తా. ఇవి అన్నమాట మా డ్రెసెస్ బర్త్‌డేవి రివాన్స్‌ది అండ్ నాది. బట్ ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను బర్త్‌డే వీడియో కూడా ఐ విల్ ట్రై ఇట్ టు అప్‌లోడ్. నేను ఆ వీడియో తీసుకొని అప్‌లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. అండ్ నా హాఫ్ సారీ కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి 20,000 చేంజ్ ఎంతో ఉండే. సో, నాకు 20,000 19,000 ఆఫర్‌తో పాటు 19,000 చేంజ్‌కొచ్చిందనమాట. యాక్చువల్ ప్రైస్ 20,000 ఉండే. సో, ఇవి అన్నమాట మా అవుట్‌ఫిట్స్. ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ చేయండి. నాకెప్పుడన్నా టైం ఉంటే నా రిసెప్షన్ అవుట్‌ఫిట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అది ఇంకా హెవీ అన్నమాట. అస్సలు మెయింటైన్ చేయలేదు నేను. సో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు సో మచ్ థ్యాంక్ యూ. బాయ్.